ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 7. ఈ సిరీస్ రాసేవాడికి ఏం పిచ్చి పెట్టి రాస్తాడో తెలియదు కానీ మావా, మనకైతే బీపీ అమాంతం పెంచేస్తాడు. అయితే సోది లేకుండా ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నాకు నచ్చింది మావా ఈ ఎపిసోడ్ అయితే. అసలు ప్రతి సీన్లో మైండ్ బ్లాక్ అయిన ట్విస్ట్లు అయితే పెట్టాడు, గుండె ఆగిపోయేలా ఉంది మావా. అయితే ముందు ఈ స్ట్రీమ్ అవుతుందో తెలుసు కదా మనకి, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. యూఎస్లో అయితే MGM+లో దర్శనం ఇస్తుంది. ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 నుంచి 60 మినిట్స్ ఉంటుంది మావా రఫ్గా. సరిపోద్ది కదా ఆ టైం మనకు, అంటే మన ప్రాణాలు గాలిలో కలిపేయడానికి ఆ టైం చాలులేండి. అయితే ఈ ఎపిసోడ్ ఒక స్టోరీలోకి వెళ్ళే ముందు ఎపిసోడ్ 6లో ఏం పీకారో చిన్నగా రీక్యాప్ వేసుకుందాం. జేటుగాడేమో మష్రూమ్లు తిని ట్రిప్ అయ్యి ఆ టన్నెల్ పోక పిల్లల బోన్స్ తీయాలని పెద్ద ప్లానే వేస్తాడు. కానీ మన బాయ్డ్ మావ ఈ పంచాయతీతో నాకు సంబంధం లేదురా బాబు అని చేతులు ఎత్తేస్తాడు. ఏంటో అక్కడ జరిగే దరిద్రాలను చూడలేక డోనాకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇక వెంటనే మన మన్మధుడు బాయ్డ్ మావ వెళ్ళి డోనా పాపను బతికిచ్చేస్తాడు అనమాట. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు సోఫియా పాప హెన్రీతో తాగే మందులో తన రక్తం కలిపేసి ఇచ్చేస్తుంది. అండ్ ఎపిసోడ్ లాస్ట్లో బాయ్డ్ గడికి బొలి పెరిగి బేస్మెంట్లో గోడ పగలగొడితే సీక్రెట్ డోర్ బయటపడుతుంది అనమాట. తర్వాత ఏం జరిగింది అనేది ఎపిసోడ్ 7 మావ. అయితే ఎపిసోడ్ 7 కథలోకి వస్తే ఈ ఎపిసోడ్ పేరు వచ్చేసి ద బెస్ట్ లేడ్ ప్లాన్స్. అయితే ఇందులో మేజర్ స్పాయిలర్స్ ఏవి లేకుండా చెప్పేస్తాం మావ. ఫస్ట్ స్టోరీ, బాయ్డ్ మావ సడన్గా టౌన్ వాళ్ళందరినీ పిలిచేసి ఒక పెద్ద మీటింగ్ పెడతాడు మావ. అదేంటి అయ్యా, మనలో చాలా మంది పాస్ట్ రెసిడెంట్స్కి రీఎన్కరేషన్స్ అని పెద్ద బాంబు పేలుస్తారు మావ. ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మన పునర్జన్మ అనమాట. అదే ఫ్లోలో తాబితో కూడా పాస్ట్లో మెరిండా అని చెప్పేసరికి హెన్రీ మామకి తట్టుకోలేక పిచ్చోడైపోతాడు. అసలే తాగుబోతుడు అయిపోయాడు హెన్రీ మామ. ఆ తాగుబోతుల్లో సోఫీ రక్తం కూడా తాగేశాడు. వాడికి అటు తిరిగి ఇటు తిరిగి హాస్పిటల్లో ఉన్నట్లు హాల్యూసినేషన్స్ వస్తుంటాయి అనమాట. అసలు వీడి మైండ్ ఇంకా పర్మనెంట్గా రిపేర్కి వచ్చినట్టు అనిపిస్తుంది మామ. ఇక విక్టర్ తాబితా ఈతను కలిసి ఆ మెనీలో బ్రౌన్ కార్ని చెక్ చేయడానికి వెళ్తారనమాట. అక్కడ గ్లోవ్ బాక్స్లో బ్యాగ్ నిండా పళ్ళు దొరుకుతాయి మామ. పళ్ళు అంటే తినే పళ్ళు కదరు, నోట్లో పళ్ళు. అయితే అదంతా చూసి విక్టర్ గడు భయపడి, అమ్మో నాలాగా ఇతను కూడా ఒంటరి అయిపోతాడేమో అని ఒక మూలకెళ్ళి లేట్ చేస్తాడు. అసలే వీడికి ఉండేదే ఒక బ్రెయిన్ సెల్ పనిచేస్తుంది, అది కూడా ఫ్యూజ్ అయిపోయింది అక్కడ. అయితే ఇంకో పక్క బాయ్డమో పెద్ద డేంజరస్ ప్లాన్ వేస్తాడు. ఆ కొత్తగా వచ్చిన దిష్టి బొమ్మలు ఉన్నాయి కదా మామ, వాటిని మాన్స్టర్స్ మీద ఓడదామని. అయితే టెస్ట్ చేయడానికి మనకి కెన్నీ మామ రాత్రిపూట బయటకు వెళ్తాడు. అయితే ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఆ టెస్ట్ పాస్ అయ్యారా లేదా, సోఫియా ఇంకేం ప్లాన్ చేస్తుంది అనేది మీరు ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఇందులో ఎన్ని ఆన్సర్స్ ఇస్తున్నారో దానికి మించి డబల్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు మామ. ఇది ఒక పెద్ద తలనొప్పిలో తయారైంది మనకి. అయితే రీసెంట్ ఎపిసోడ్స్ నుంచి నేను ఒక పాయింట్ అబ్జర్వ్ చేశాను మామ. ఎల్లిస్ గడికి యాజ్ యూజువల్గా ఏం చేస్తున్నాడో తెలియట్లే మావాడు. ఖాళీ తిరుగుతుండే అటు ఇటు. వాడికి ఏదైనా పని ఏంట్రా బాబు. ఈ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చినవి కెన్నీ గడు నైట్ టైం బయటికి వెళ్ళే సీన్లు ఉండే గూస్ బంప్స్, విక్టర్ గడి ఏడుపు యాక్టింగ్ అయితే కేక్ ఉన్నాయి. బీజిఎం ఎవడ కొట్టాడు కానీ గుండె ఆగిపోయినంత భయపెట్టడంలో PhD చేసినట్టు ఉన్నాడు. ఇంకా డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి మేము ఎపిసోడ్కి. రాత్రిపూట సీన్ స్టూడియోలో వీళ్ళు మాస్టర్ డిగ్రీ చేశారనమాట, తెలుస్తుంది. భయం తొచ్చపోయించారు. మొత్తానికి సస్పెన్స్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మన గోల్ గీక్కోవాల్సిందే. అర్జెంట్గా ఎవరైనా చూడాలని ఉంటాయి ఈ ఎపిసోడ్ అర్జెంట్ చూసేయండి మా వెళ్ళి. ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఎపిసోడ్లో బాగా నచ్చిన పోర్షన్ ఏదో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి.